మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ నెల 7వ తేదీన ఒక వృద్ధ మహిళను సహాయం పేరిట ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి బంగారు నగలు చోరీ చేసినట్లుగా గుర్తించారు. గజ్వేల్ బస్టాండ్ వద్ద పల్సర్ బైక్పై వచ్చిన జంట బస్టాండ్లో ఒంటరిగా ఉన్న మహిళను నమ్మించి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని వచ్చారని, అనంతరం ఆమెకు మత్తుమంది ఇచ్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, వెండి నగలు చోరీ చేసి పారిపోయారని పోలీసులు వెల్లడించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నామని తెలిపారు. ఏడవ తారీఖు నాడు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరికిబండ గ్రామంలో ఆత్యాయని టెంపుల్ దగ్గర ఒక వృద్ధ మహిళను బెదిరించి, ఆమెను మత్తులోకి దించి బెదిరించి ఆమె ఒంటి మీద ఉన్న బంగారు తర్వాత వెండి సొమ్ములు దోచుకున్న ఒక జంట నేరస్తులను ఈరోజు మనోహరాబాద్ పోలీసులు సిఐ రంగకృష్ణ, తుఫాన్ సిఐ రంగకృష్ణ, తర్వాత మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో టీము వర్కౌట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో నేరస్తులు ఇద్దరు ఇక్కడికి అంటే స్థానికులే, ఇక్కడ సంబంధించిన వాళ్ళే. కొప్పులపల్లి గ్రామానికి చెందిన వర్ణాపురం పెంటయ్య అని చెప్పేసి ఇతరు, తర్వాత పాంబండ వరలక్ష్మి అని చెప్పేసి వటూరు గ్రామానికి చెందిన ఈ మహిళ. ఇద్దరు కూడా ఆల్రెడీ ఈయనకి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈయనతోని గత కొంతకాలం నుంచి సహజీవనం కూడా చేస్తున్నారు. ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. అయితే ఈయన పెంటయ్య గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో బెట్టింగ్లోకి అలవాటు పడ్డాడు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ అలవాట్లు తర్వాత ఆయనకున్న మద్యపానం సేవించడం, తర్వాత పేకాట ఆడడం లాంటి ఈ చెడు వ్యసనాలు ఉన్నాయి. సో దానికి ఆన్లైన్